భద్రంగా కాపాడుకోవాలి అంటే మూర్ఖపు మాటలు మాట్లాడేవాళ్ళు, అంటే కింద అదే ఉంది కదా, మూర్ఖపు మాటలు మాట్లాడే వాళ్ళ నుంచి అలాంటి మాటలు నీ నోటికి రానియద్దు. అలాగే నీ పెదవుల నుండి కుటిలమైనటువంటి మాటలు రానియద్దు. అంటే మంచి మాటల్ని హృదయంలో దాచుకున్నప్పుడు దేవుడు కూడా సహాయం చేస్తాడు. మోహన్ కృష్ణ చూడాలి. మంచి మాటలను ఎప్పుడైతే మనం హృదయంలో దాచుకుంటామో, భద్రం చేసుకుంటామో, వాటిని మన హృదయం ఎలా నింపబడుతుంది? మంచిగా నింపబడుతుందా? దేవుడు బాగా చక్కగా మనం ఆశించినట్లు చేస్తాడు. ఎలాగా మనం మంచి మాటలు మాట్లాడాలి, గుడ్ హ్యాబిట్స్ నేర్చుకోవాలి, తర్వాత ఎవరిని తిట్టకుండా ఉండాలి, ఎవరికి బూతులు మాట్లాడకుండా ఉండాలి, గుడ్ డిసిప్లిన్ నేర్చుకోవాలి, తర్వాత టైంకి లేవాలి. ఇవన్నీ పంక్చువాలిటీ కింద వస్తాయి కదా. నీట్నెస్ మెయింటైన్ చేయాలి. తర్వాత మన యొక్క ఫేస్ చెప్పే కదా నేను, మార్నింగ్ మీరు రాగానే మీ ఫేస్లన్నీ ఎలా ఉండాలి? జిడ్డు గారిపోకూడదు. మార్నింగే జిడ్డు గారిపోతే ఇంకా డే అంతా మన మైండ్ ఫ్రెష్గా ఉండదు. చూడండి, ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అంట. ఏంటి? ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అంటే మన మైండ్ ఎలా ఉంటుందో, మన ఫేస్ ఎలా ఉంటుందో మన మైండ్ అలా ఉంటుందంట. మన ఫేస్ జిడ్డుగారుతా లేకపోతే అలా ఉందనుకోండి, మన మైండ్ కూడా ఎలా ఉంటుంది? చిరాగ్గా, బా ఏంటి ఇలా ఉంది అని ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది. అందుకని మనం ఏం చేయాలి? ముందు మన ఫేస్ని నీట్గా పెట్టుకోవాలి. శివద్రేష్ టైంకి వచ్చేసాడు ఈరోజు, వెరీ గుడ్. సో మనం మంచిగా పెట్టుకోవాలి, బాగా నీట్నెస్ మెయింటైన్ చేయాలి. అప్పుడు మన మైండ్ కూడా ఏమవుతుంది? ఫ్రెష్గా ఉంటుంది. మార్నింగ్ స్కూల్కి రావాలి, మంచి ఫేస్తో రావాలి, ఫ్రెష్గా తయారయ్యి మంచి బట్టలు వేసుకొని రావాలి. మంచి బట్టలు అంటే ఏంటి? స్కూల్ డ్రెస్ మెయింటైన్ చేయాలి, నీట్గా ఉతికిన డ్రెస్సే వేసుకోవాలి. నేను వేసిన డ్రెస్ ఇప్పేసి మళ్ళీ తిరిగి దాన్నే వేసుకొని రాకూడదు. రావచ్చు అలాగా టై బెల్ట్ పెట్టుకోవాలి. చక్కగా నీట్గా మెయింటైన్ చేస్తే మన మైండ్ కూడా ఎలా ఉంటుంది? ఇక ఫ్రెష్గా, ఓకే ఈరోజు నేను ఈ లెసన్ చదవాలి, ఈరోజు నేను బూతులు మాట్లాడకూడదు, ఎవడైనా ఏదైనా మాట్లాడుతుంటే నేను చెప్పాలి, అలా మాట్లాడకూడదురా, మనం నీట్గా మాట్లాడాలి, చక్కగా మాట్లాడాలి, నీట్నెస్ మెయింటైన్ చేయాలి, మన చుట్టూ సరౌండింగ్స్ నీట్గా ఉంచుకోవాలి అనిపిస్తుందా అని చెప్పగలగాలి. మనం చెప్తాం, మేము మార్నింగ్ 6కి వచ్చి చదువుకుంటున్నాము. సో మీరు కూడా మిమ్మల్ని చూసి ఏమవుతారు? ఇంకొకళ్ళు వస్తారు, మేము కూడా వెళ్ళి పొద్దున్న అన్నోళ్ళందరూ చదువుకుంటున్నారు, మేము కూడా వెళ్ళాలి, అక్క వాళ్ళు వెళ్తున్నారు, మేము కూడా వెళ్ళాలి. అలాంటి ఫీలింగ్స్ అన్నీ వచ్చేస్తాయి. ఎర్లీగా లేవాలి అంటే ఏంటి? ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ అంటే మన ముఖంలో ఏం కనిపిస్తుందో మన మైండ్ ఎలా ఉంటుందో తెలుస్తుంది అనమాట. ఆటో వాళ్ళు కూడా ఏం చేస్తారు? త్వరగా రెడీ అయిపోయి గబగబా అందరు ఆటో వచ్చింది రోడ్డు మీద ఆడుతూ ఉంటారు కదా. ఎంతమంది అలా ఆడతారు? రైజ్ యువర్ హ్యాండ్స్. హూ విల్ అబ్బా నేను మంచిది, వెరీ గుడ్ అంటారు అనుకున్నావా? ఇట్స్ ఎ వెరీ బ్యాడ్ హ్యాబిట్. మీరు రెడీ అయిపోయినాక ఆడుకుంటా కూర్చుంటే ఏమైపోద్ది? ఫేస్ మళ్ళా జిడ్డు గారుతా, చెమటలు పడతా అలా ఉంటుంది. కాబట్టి మన యొక్క మార్నింగ్ ఎప్పుడు ఆడకూడదని చెప్పాను నేను. మార్నింగ్ ఆడకూడదు. కావాలంటే ఎర్లీ మార్నింగ్ లేచి 6 o'clockకి రన్ చేయండి, ఒక్కోసారి రన్నింగ్ చేయండి, ఒక 4-5 times రన్నింగ్ చేస్తే అలా బాగుంటుంది. ఆడటం మంచిది కాదు, ఈవినింగ్ మాత్రమే ఆడుకోవాలి. కాబట్టి మన హృదయంలో మంచి మాటల్ని భద్రం చేసుకోవాలి. అదే టైంలో మన డ్రెస్సు, మన మేకప్, మన ఫేస్ ఎలా ఉందో మన మనసును కూడా ఏం చేయాలి? భద్రంగా, జాగ్రత్తగా, చెడ్డ మాటలు, బ్యాడ్ హ్యాబిట్స్, బ్యాడ్ వర్డ్స్, సిట్ ప్రాపర్లీ, బ్యాడ్ వర్డ్స్ రాకుండా కాపాడుకోవాలి. అలా కాపాడుకుంటే అంట దేవుడు ఏం చేస్తాడు? మనం నడిచే మార్గం అంతా సరళం చేస్తాడంటే మంచిగా చదువుకోవాలి, నేను మంచి భవిష్యత్తుకు రావాలి, చక్కగా మంచి ఆలోచనలు ఉండాలి నాకు, అలాగే ప్రతిరోజు నేను లెసన్ చదవాలి, ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలి, టీచర్ చెప్పినట్టు వినాలి, లుక్ ఎట్ మీ. సో ఇవన్నీ కూడా మనకి ఆటోమేటిక్గా వస్తాయి. మన పని మనమే చేసుకోవాలి. అమ్మ లేతే నాన్న లేతే ఇంకొకళ్ళు చేయకూడదు. ఇట్స్ వెరీ బ్యాడ్ హ్యాబిట్. పెద్దవాళ్ళం అయ్యాం కదా, అవునే కదా, ఆ బ్యాగ్స్ అన్నీ అక్కడ ఉండొద్దని చెప్పాగా. సో మనం ఏం చేయాలంటే మంచి మాటల్ని, మంచి ఆలోచనలతో మనము
తీసుకోవాలి. అప్పుడే మనకి చక్కని డిసిప్లిన్ అవలంబిస్తుంది. పెద్ద అయిన తర్వాత మనకు బ్యాడ్ హ్యాబిట్స్ రాకుండా ఉంటాయి. నేను ఎవ్రీడే చూడండి ఏం ప్రేయర్ చేస్తానంటే, టీనేజ్ అంటే 13, 14 ఇయర్స్ వచ్చేసరికి వాళ్ళు ఏమైపోతున్నారు, స్కూల్కి వెళ్ళిపోతున్నారు. 8th క్లాస్ 9th క్లాస్కి వస్తున్నారు. ఆ 8th 9thలో చదువు రావడం లేదు, మధ్యలోనే డ్రాప్ అయిపోతున్నారు. అవునా కదా? చాలామంది మోడల్ స్కూల్, హై స్కూల్ చూసారు మీరు. ఎండాకాలం వస్తే, మిరపకాయల సీజన్ వస్తే మిరపకాయలు తీసుకెళ్తున్నారు పేరెంట్స్. ఆ మిరపకాయలు తీసుకెళ్ళి వాడు కొన్ని రోజులు డబ్బులు సంపాదించి సెల్ పట్టుకుంటున్నాడు. ఆ సెల్తో వాడి జీవితం, ఆ చదువు అక్కడే ఆగిపోతుంది. జీవితం అయిపోతుందా? 8th 9th చదివి ఆగిపోతే సరిపోద్దా? అంతటితో ఆగిపోద్దా? ఆగిపోద్దు. ఆగిపోకూడదు. మళ్ళా వెళ్ళి ఏం చేయాలి? చదువుకోవాలి. సో అలాంటి వాళ్ళందరూ కూడా ఒక మంచి స్కూల్లో చేరి ఏం చేయాలి? నేర్చుకోవాలి. మంచి మాటలు నేర్చుకోవాలి, మంచి పనులు నేర్చుకోవాలి. 6th 5th క్లాస్ అయిపోయిన తర్వాత మీ చదువు ఆగిపోతే అంతటితో జీవితం అయిపోదు. అందుకే మనం కొంతమంది 6th క్లాస్ 5th క్లాస్ 7th క్లాస్ చదువు రాకపోయినా వాళ్ళని తీసుకొని ఏం చేస్తున్నాం? వాళ్ళని ఏ విధంగా ఒకలాగా నేర్పిస్తున్నాం, చదివిస్తున్నాం. చిన్న బుక్కులు ఇస్తున్నాం. ఫస్ట్ లోవర్ సెక్షన్ బుక్స్ ఇచ్చి వాళ్ళని ఆ వర్డ్స్ చదవమంటున్నా. వర్డ్స్ చదివిన తర్వాత మళ్ళీ సెంటెన్స్కి వాళ్ళని క్లాస్ షిఫ్ట్ చేయాలి. మళ్ళీ వాళ్ళు ఏజ్ అయిపోకుండా క్లాసు ఈక్వల్ చేయాలి. సో ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే, మంచి మాటల్ని నేను హృదయంలో భద్రం చేసుకున్నాను కాబట్టి. మంచి పనులు ఇవి. సో ఈ మంచి పనులు చేయాలి మనం మంచి పనులు చేసేటప్పుడు సమాజానికి కూడా మనం ఏమవుతాం? అందరికి బ్లెస్సింగ్గా మారుతాం. అందరు మంచిగా ఉంటాం. జాయింట్ హోప్ స్కూల్లో బాగున్నారంటే స్కూల్ పిల్లలు ఎందుకు బాగున్నారు? ఏం చెప్పిస్తున్నాం ఇక్కడ? టీచర్స్ మేము ఏం చెప్తున్నాం? సో మంచి విషయాలు చెప్తున్నాం. ప్రతిరోజు ఇలా కూర్చోబెట్టి ఇలా ఉండాలి, ఇలా చేయాలి, గుడ్ డిసిప్లిన్ ఉండాలి, చక్కగా మాట్లాడాలి, చక్కగా చదవాలి, ఇంగ్లీష్, తెలుగు, హిందీ లాంగ్వేజెస్ మంచిగా చదవడం రావాలి, బుక్ చూసి చదవడం నేర్చుకోవాలి. ఇలాగనమాట. ఇలా నేర్చుకోవాలి. మ్యాథ్స్ నేర్చుకోవాలి. ఇలా సబ్జెక్ట్స్లో పర్ఫెక్ట్గా ఎప్పుడైతే మనం ఉంటామో, పై క్లాసులకి వెళ్ళిన తర్వాత మనము స్కూల్ మానేయకుండా ఉంటాం. మంచి హెల్త్ కోసం ప్రేయర్ చేస్తున్నాం, మంచి ఎడ్యుకేషన్ కోసం ప్రేయర్ చేస్తున్నాం. పేరెంట్స్ కోసం ఏమని ప్రేయర్ చేస్తున్నాం చెప్పండి? పేరెంట్స్ వాళ్ళ యొక్క కష్టార్జితం, వాళ్ళ హార్డ్ వర్క్ దేవుడు బ్లెస్ చేయాలి. అదేనా? ఇంకేమైనా చేస్తున్నామా? వాళ్ళ హార్డ్ వర్క్ బ్లెస్ చేసినప్పుడు వాళ్ళు కూడా హ్యాపీగా మిమ్మల్ని చదివించడానికి ముందుకు వస్తారు. తప్ప రైట్? అది రైట్ ఆర్ రాంగ్? సో కాబట్టి మనం వాటన్నిటి కోసం, మంచి కోసం ప్రేయర్ చేస్తే దేవుడు ఎప్పుడు కూడా మనకి తక్కువ చేయడు, ఏది తక్కువ చేయడు. ఈ విషయాలన్నీ ప్రతిరోజు మనము చెప్తున్నాం. ప్రతిరోజు మంచి విషయాలు నేర్చుకోవాలి. చిన్నపిల్లలు ఎవరైనా స్కూల్కి రాకపోయినా, వాళ్ళు సరైన టైంకి రాకపోయినా వాళ్ళని సరైనటువంటి వేలో నడిపిస్తున్నా. అలా పంక్చువాలిటీ మెయింటైన్ చేయాలి. చిన్నపిల్లలు కూడా మన దగ్గర ఎలా అడ్జస్ట్ అవుతున్నారు? వాళ్ళని దగ్గర తీసి వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళని మంచిగా ట్రీట్ చేస్తున్నాం కాబట్టి, లుక్ ఎట్ హియర్, మంచిగా వాళ్ళని చూస్తున్నాం కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇక్కడ హ్యాపీగా స్కూల్ లాగా లేదు, బాగుంది, ఓకే, నాకేమైనా అయితే ఇస్తారు, టీచర్స్ ఇస్తారు, అన్నయ్య వాళ్ళు ఇస్తారు, అక్కలు ఇస్తారు, నన్ను చూస్తారు అని ఫీలింగ్ వాడిలో వస్తుంది. ఎవరైనా మనం భయపెట్టామనుకోండి, అమ్మో నేను స్కూల్కి రాను, రేపు ఇంక అస్సలు రాను అంటారా లేదా? ఏడుస్తారా లేదా? ఎవరైనా మొండోళ్ళు ఉంటారు, అది వేరే విషయం. కాబట్టి మనం చిన్నపిల్లల్ని, మనకంటే జూనియర్స్ని మనం ఏం చేయాలి? మంచిగా చూడాలి. పిల్లలకు అవసరమైన దాన్ని ఇవ్వాలి, వాళ్ళకి చదవమని చెప్పాలి. అంతేనా కదా? మీకు అవసరమైంది ఇవ్వాలి. చదువులో మళ్ళా రాజీ పడకూడదు. అందుకే నేను ఎందుకు కొడతాను? ఎప్పుడు కొడతాను చెప్పండి? ఎప్పుడు కొడుతున్నాను? చదవాలి, మంచి డిసిప్లిన్ ఉండాలి, ఆడుకోవాలి, బయటికి వెళ్ళి ఆడుకోవాలి. కానీ ఆడుకునేటప్పుడు ఎలాంటి దెబ్బలు తగలకుండా చూసుకోవాలి. చిన్నపిల్లలు మీరు పరిగెత్తారు ఆవేశంలో, ఆ పరిగెత్తేటప్పుడు చిన్నపిల్లలు ఏమైపోతారు? పడిపోతారు. వాళ్ళు మళ్ళీ ఏడ్చుకుంటూ లోపలికి వస్తారు. సో ఇలాంటివన్నీ కూడా
జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా ఆటల్లో కాలో చెయ్యో దెబ్బ తగిలేలాగా లేకపోతే ఇంకోటి జరిగేటట్లు అలా చూసుకోకూడదు. అవన్నీ ఎందుకు మేము ప్రతి విషయం గమనిస్తున్నామంటే మీకు ఏదైనా అవ్వకూడదు. అయితే ఏమైపోద్ది, ఒక చెయ్యి ఇరిగిపోయింది అనుకోండి, వస్తుందా మళ్ళీ? అది ఎంత కష్టమో తెలుసా? ఒక కాలు ఏదన్నా దెబ్బ తగిలింది అనుకోండి, ఎన్ని రోజులు పడుతుంది అది మళ్ళీ బాగవడానికి? సో ఎన్ని రోజులు పడుతుందో తెలియదు. మళ్ళీ మీరు హాస్పిటల్కి వెళ్ళాలి, కొన్ని రోజులు మంచంలో ఉండాలి, కొన్ని రోజులు ఇంటి దగ్గర ఉండాలి, రెస్ట్ తీసుకోవాలి. నాకు బాగాలేదు, నాకు జ్వరం వచ్చిందని ఇంట్లో ఉంటారు, కానీ రోడ్ల మీద తిరుగుతారు. స్కూల్కి రావడానికి మాత్రం, అవునా కదా? స్కూల్కి రమ్మంటే మాత్రం ఫీవర్ వస్తుంది, కానీ ఆడుకోమంటే ఫీవర్ రాదు. అలాంటివి వేస్తూ ఉంటారు మీరు అప్పుడప్పుడు. సో కాబట్టి అలాంటివన్నీ జరగకూడదని స్కూల్లో మేము జాగ్రత్తగా చెప్తున్నాం. మీ మీద ఏమి ఇంకా ఆడుకోకూడదని కాదు, మీకు ఇంకా వేరే ఉద్దేశం కాదు. కాబట్టి ఈ విషయాలన్నీ గుర్తుంచుకోవాలి. ప్రతిరోజు చెప్పులు లైన్లో పెట్టుకోవాలి, బాటిల్స్ తెచ్చుకోవాలి. వాటర్ బాటిల్ తెచ్చుకున్నారా? బాటిల్స్ తెచ్చుకోవాలి. ఓకే, వెరీ గుడ్. నాప్కిన్స్ తెచ్చుకోవాలి. నాప్కిన్ నీట్గా వేసుకోవాలి. వేసుకుంటున్నారు అందరూ? నీట్గా తీయాలి. మనం అన్నం తింటే అక్కడ మళ్ళా చుట్టూ అన్నం పడకూడదు. అట్లా మెయింటైన్ చేసుకోవాలి చిన్నపిల్లలు చక్కగా. ఒకరోజు ఒక సంవత్సరం కొత్త, రెండవ సంవత్సరంలో వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళే ఫాస్ట్గా కలుపుకొని తింటూ నేర్చుకుంటున్నారు. ఇంటర్వెల్లో స్నాక్స్ తినేది కూడా జాగ్రత్త, కింద పడితే ఏమో చూసుకొని తినాలి. మధ్యలో మనకు ఫ్రెండ్స్ ఉన్నాయి, ఆ ఫ్రెండ్స్ ఎత్తుకొని పోతే ఏమో చూసుకోవాలి. మీ పాటికి మీరు ఏదో ఇట్లా పట్టుకొని వెళ్తుంటే అది లాక్కొని వెళ్ళిపోద్ది వచ్చి. సో ఇలాంటివన్నీ కూడా మనం ఎప్పుడు కూడా అలర్ట్గా ఉండాలి, ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇది ఎక్కడేమో వద్దు, అక్కడ మైమరుపుగా ఉండకూడదు. యాక్టివ్గా ఉండాలి పిల్లలు, బాగా నీట్గా చక్కగా పొద్దున్నే లేవడం నేర్చుకోవాలి. ఎర్లీ మార్నింగ్ అలవాటు చేసుకున్నారనుకోండి, ఇప్పటి నుంచి పెద్ద అయినా కూడా. నేను ఇప్పుడు ఇంత పెద్దదాన్నైనా పొద్దున్నే లేస్తున్నాను. ఎందుకు? నాకు ఫస్ట్ నుంచి ఇట్స్ అ గుడ్ హ్యాబిట్. మా అమ్మ ఊరుకునేది కాదు. పొద్దున్నే లేచి 4:30, 5కి లేచి చదువుకోవాలి. 5కి లేచి చదువుకుంటే మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. లేచి చదవాలి అనేది. దీపం పెట్టుకునే రోజులు ఆ రోజు. దీపం దగ్గర కూర్చొని చదువుతూ ఉన్నాను అనుకోండి. నేను 10th క్లాస్ చదివేటప్పుడు దీపం దగ్గర కూర్చొని చదువుతుంటే చదవడం పెద్దగా చదవాలి. పెద్దగా చదవడం ఒకవేళ ఆపేసాను అనుకో, నిద్రపోతున్నావా అని లేపేది. ఆమెకు చదువు రాదు, కానీ ఆ మాటకి మళ్ళీ భయం. మా అమ్మ అంటే, మా మదర్ అంటే చాలా భయం మాకు. సో అట్లా లేపి ఆమె అలవాటు చేయడం వల్ల ఈరోజు నాకేమైంది, అదే హ్యాబిట్ వచ్చింది. మిమ్మల్ని కూడా నేను అందుకే అడిగేది, మార్నింగ్ లేవడం ఏ జనరేషన్ అయినా కావచ్చు, మార్నింగ్ లేవడం నేర్చుకోవాలి. నైట్ ఎర్లీగా పడుకోవడం నేర్చుకోవాలి. స్టిఫెన్ పాల్ అంకుల్ కూడా అదే అడుగుతారు, అవునా? ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు రైజ్, అంతేనా? ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు రైజ్. చిరంజీవి సార్ కూడా ఎప్పుడు ఎర్లీ పడుకోలేరు పాపం, లేట్ ఇప్పుడైతే, కానీ ఎప్పుడు మార్నింగ్ లేస్తారు, ఎర్లీ మార్నింగ్ లేస్తారు. మేము ఎప్పుడు మాకు లేట్గా 7, 6, 5, మ్యాక్సిమం 5, 6 తర్వాత ఇంకా అసలు 6కి లోపే. 6 తర్వాత నిద్రపోయినట్టు అసలు నాకు గుర్తులేదు. తర్వాత పగలు ఎడాపెడాగా పడుకొని నిద్రపోతూ ఉంటారు చాలామంది, బట్ నాకు అలవాట్లేదు.